అందరికీ నమస్కారం. ఉదయం లేవగానే స్త్రీలు ఈ 3 పనులు చేస్తే చాలు లక్ష్మీదేవి తరతరాలకి తరగని ఐశ్వర్యాన్ని ఇస్తుంది. మరి ప్రతి ఒక్కరూ కూడా, ముఖ్యంగా ఇంట్లోని ఆడవాళ్లు ఉదయం లేవగానే ఎలువంటి పనులు చేయాలి. ఏ పనులు చేస్తే ఖచ్చితంగా లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అనే ఆసక్తికరమైన విషయాలు ఈరోజు మన వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మీరు మా ఛానల్ను ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మా నుంచి వచ్చే ప్రతి వీడియో అప్డేట్ మీకు రీచ్ అవ్వాలంటే ఖచ్చితంగా ఈ వీడియో చూసిన తర్వాత మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ట్యాప్ చేయండి. మీరు చేసే ప్రతి ఒక్క లైక్ మా ఛానల్కు ఎంతో ఎంకరేజింగ్గా ఇంకా సపోర్టివ్గా కూడా ఉంటుంది. మరి వీడియోలోకి వెళితే గనుక, మనలో ప్రతి ఒక్కరికి కూడా జీవితంలో మంచి ఆదాయం కావాలని కోరుకుంటాం. అయితే లక్ష్మీదేవి అనుగ్రహం ఉన్నవారికి మాత్రమే వారి జీవితంలో భారీగా సంపద లభిస్తుంది. ఎందుకంటే సంపదకు దేవతగా లక్ష్మీదేవిని భావిస్తారు. మన హిందూ పురాణాల ప్రకారం లక్ష్మీదేవి ఆశీస్సులు ఉండేవారికి ఖచ్చితంగా తమ జీవితంలో ఎప్పటికీ ధనానికి, ధాన్యానికి కొరత అనేది ఉండదు. అందుకే అందరూ కూడా లక్ష్మీదేవిని నిత్యం భక్తి శ్రద్ధలతో కొలుస్తూ ఉంటారు. అయితే ఆ తల్లి ఎక్కువ సమయం ఒకే చోట ఉండదు అని కూడా అంటారు. అందుకే ఆ లక్ష్మీదేవి మీ ఇంట్లో ఎక్కువసేపు ఉండేందుకు శాస్త్రాల ప్రకారం ఖచ్చితంగా కొన్ని పనులు చేయాలి. అప్పుడే లక్ష్మీదేవి ప్రత్యేక అనుగ్రహం అనేది మీపై ఉంటుంది. మీ ఇంట్లో ఆనందం, శ్రేయస్సు కూడా ఉంటాయి. మరి ఉదయాన్నే లక్ష్మీదేవి మన ఇంట్లో ఉండాలి అంటే ఖచ్చితంగా ఏ పనులు చేయాలి అనేది ఇప్పుడు చూద్దాం. తెల్లవారుజామున నిద్రలేచి స్నానం మొదలైన కార్యక్రమాలని పూర్తి చేసుకున్న తర్వాత పితృదేవతలు అలాగే లక్ష్మీదేవిని పూజిస్తే లక్ష్మీదేవి ఆ ఇంట కొలువై ఉంటుంది. అలాగే స్నానం చేసిన తర్వాత మాత్రమే వంట చేయాలని గరుడ పురాణంలో సైతం చెప్పబడింది. కాబట్టి గరుడ పురాణం ప్రకారం వంటగది అనేది మన హైందవ ధర్మంలో అత్యంత పవిత్రమైన ప్రదేశం. ఇక స్నానం చేసిన తరువాత వంట చేస్తే ఖచ్చితంగా అక్కడ లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. లక్ష్మీదేవి ఆశీస్సులు లభిస్తాయి. ఇంట్లో దేవుళ్లని పూజించే సమయంలో మంత్రపఠనం, గ్రంథ పఠనం అనేది చాలా ప్రత్యేకం. ముఖ్యంగా మన హిందూ పురాణాల గ్రంథాలను చదివితే చాలా మంచి శుభయోగం కలుగుతుంది. అటువంటి వారి ఇంట లక్ష్మీదేవి 100% కొలువై ఉంటుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలన్నా, ధనం బాగా పెరగాలి అన్నా ఆవులకి, కుక్కలకి ఆహారాన్ని అందిస్తే చాలా మంచిది. ఇంట్లో ఆహారం వండితే మొదటి ముద్దని ఆవుకి, చివరి ముద్దని కుక్కకి పెట్టాలనే విషయం కూడా గరుడ పురాణంలో ఉంది. కొంతమంది రోజు కూడా రొట్టెలని మాత్రమే తింటూ ఉంటారు. అటువంటి వాళ్ళు మొదటి రొట్టెని ఆవుకి, చివరి రొట్టెని కుక్కకి పెట్టాలి. ఇలా చేయడం వల్ల కూడా ఆ లక్ష్మీదేవి అనుగ్రహం అనేది కలుగుతుంది. ఇక లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలి అంటే శాస్త్ర ప్రకారం ప్రతిరోజు తులసి కోట ముందు పూజ చేయాలి. ఎందుకంటే లక్ష్మీదేవిగా అంటే లక్ష్మీదేవి స్వరూపంగా తులసీమాతను పూజిస్తూ ఉంటారు. తులసి మొక్క ఉన్న ఇంట్లో విష్ణుమూర్తి అనుగ్రహం ఖచ్చితంగా ఉంటుంది. అందుకే మీ ఇంట్లో ఖచ్చితంగా తులసి మొక్క ఉండేలా చూసుకోండి. ఈ తులసి మొక్కకు ప్రతిరోజు పూజ చేసి నీటిని సమర్పించాలి. అలాగే తులసిని ఈశాన్య దిక్కులో మాత్రమే నాటాలి. ఖచ్చితంగా బుధవారం, ఆదివారం తప్పకుండా తులసి మొక్కను తాకడం వల్ల మీ శరీరం శుద్ధి అవుతుందని, పలు రోగాలు కూడా దూరం అవుతాయని నమ్మకం. తులసి దర్శనం వల్ల కూడా పాపాలు తొలగిపోతాయి. ఈ కారణంగా మీ ఇంటి ప్రాంగణంలో తులసి మొక్కను నాటుతూ ఉండాలి. అలాగే జీవితంలో ప్రతి ఒక్కరూ కూడా ఉన్నత స్థితికి పొందుకోవాలి అంటారు. అయితే ఈ ఉన్నత స్థితి సాధించాలి అంటే మీపై ఉన్నటువంటి ప్రతికూల శక్తులు పోవాలి. అలాగే మీ ఇంట్లో కూడా ప్రతికూల శక్తులను తొలగించడానికి ఆవు పేడతో చేసి బెరనిపై ధూపం కాల్చాలి. ఆ పొగ ఇంట్లోని ప్రతి మూలకు చేరేలా చూడండి. ఈ పనిని ప్రతి మంగళవారం, గురువారం, శనివారం రోజున చేయాలి. దీనివల్ల మీ ఇంట్లో ప్రతికూల శక్తులు తొలగిపోయి సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. అదేవిధంగా మీ ఇంటి పరిసరాలన్నీ కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. లక్ష్మీదేవి ప్రత్యేక అనుగ్రహం కావాలనుకునేవారు ప్రతి శనివారం సాయంత్రం ఇంటి ప్రధాన ద్వారం దగ్గర, అరటి చెట్టు దగ్గర ఖచ్చితంగా ఆవాల నూనెతో దీపం వెలిగించాలి.
అరటి చెట్టు కింద దీపం వెలిగించిన తర్వాత ఆ చెట్టుకు 3 సార్లు ప్రదక్షిణలు చేయాలి. ఇలా చేయడం వల్ల కూడా లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ఇక ప్రతిసారి కూడా మీ వేతనంలో కొంత భాగాన్ని దేవుడి పేరు మీద గాని లేదంటే పేదవారికి గాని సాయంగా విరాళంగా అందిస్తూ ఉండాలి. దీనివల్ల ఆ దేవుడి దయ కూడా మీపై ఉంటుంది. మీ దగ్గర ఉన్నటువంటి ఆదాయాన్ని కొంత భాగం సామాజిక సేవకు, మరికొంత భాగం ఖర్చులకు, పెట్టుబడులకు ఉపయోగించాలి. ఇలా చేయడం వల్ల కూడా లక్ష్మీదేవి తన ఆశీస్సులు ఎప్పుడూ కూడా మీపై ఉంచి ఇక తన అనుగ్రహాన్ని ప్రసాదిస్తూ ఉంటుంది. అయితే ఉదయాన్నే ఏ మహిళ కూడా ఏడవకూడదు. ఖచ్చితంగా ఏడుస్తే మాత్రం వారికి ఆ ఇంట్లో అస్సలు కలిసిరాదు. పైగా పొద్దున్నే లక్ష్మీదేవి వచ్చే వేళ సమయంలో మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ బాధగా ఉండడం లేదంటే కన్నీళ్లు పెట్టుకోవడం ఈ విధంగా చేస్తూ ఉంటే ఖచ్చితంగా లక్ష్మీదేవి మీ ఇంటికి రాదు. కాబట్టి మీరు ఉదయాన్నే లేచి చక్కగా స్నానం చేసి వాకిలి వేసుకుని ముగ్గు పెట్టి లక్ష్మీదేవిని సాదరంగా ఇంట్లోకి ఆహ్వానించేలాగా ఆ ఇంటి పరిసరాలు, ఆ ఇంటి గుమ్మం ఉండాలి. ఇక లక్ష్మీదేవితో పాటు మీ ఇష్ట దైవానికి కూడా ప్రతిరోజు నిత్య దీపారాధన చేసినా కూడా మీకు చాలా చక్కని అదృష్టం దక్కుతుంది. ఉదయం లేవగానే మీరు చేయవలసిన మరొక పని ఏంటి అంటే, మీ ఇంటికి ఎవరైనా భిక్షాటన కోసం వస్తే వారిని ఏదీ లేదు వెళ్ళండి అని చెప్పకుండా మీకున్న దాంట్లోనే ఏదో ఒకటి వారికి దానం చేస్తే మీపై ఉన్నటువంటి చెడు దృష్టి అంతా కూడా తొలగిపోతుంది. అంతేకాదు, మీపై ఉన్నటువంటి చెడు దృష్టి తొలగిపోయి మీ ఇంటికి అదృష్టం, లక్ష్మీదేవి కలిసి వస్తాయి. కాబట్టి ఈ విధంగా చేస్తూ ఉంటే మీ జీవితంలో తరతరాలకి కూడా తరగని ఐశ్వర్యాన్ని ఆ లక్ష్మీదేవి స్వయాన తెస్తుంది. అంటే మీ భర్తకు అలాగే మీ ఇంట్లోని వాళ్ళందరికీ కూడా ఆ అదృష్టం తెచ్చిపెట్టేటటువంటి ఎన్నో అవకాశాలను ఇస్తుంది. అయితే మరికొంతమంది చాలా పొద్దుపోయిన తర్వాత లేస్తూ ఉంటారు. ఈ విధంగా మాత్రం ఆడవాళ్లు ససేమిరా చేయకూడదు. ఇలా పొద్దున్న లేచిన తర్వాత ఖచ్చితంగా ఈ విధంగా అన్నీ చేశాక పొయ్యిని మాత్రం తుడుస్తూ ఉండాలి. ఎందుకంటే మన వంటగదిలోని గ్యాస్ పొయ్యి లేదా మనం వాడుకునే పొయ్యి ఏదైనా కానివ్వండి, దానిని మనం లక్ష్మీదేవితో సమానంగా భావిస్తూ ఉంటాం. కాబట్టి అటువంటి పొయ్యిని ఎట్టి పరిస్థితుల్లోనూ చాలా శుభ్రంగా ఉండేలాగా చూసుకోవాలి. కాబట్టి మీరు ఉదయాన్నే లేవగానే మీరు స్నానం అంతా ఆచరించుకున్న తర్వాత ఇక ఆ పొయ్యిని మొత్తం అంతటినీ కూడా శుభ్రంగా తుడుచుకోండి. ఇలా తుడుచుకున్న తర్వాత అప్పుడు మీరు వంట ప్రారంభించాలి. లేదంటే ఎలా పడితే అలా ఉంటే గనక అప్పుడు మీరు వంట చేసినా కూడా ప్రయోజనం ఉండదు. ముందు మీరు మీ గ్యాస్ పొయ్యిని చాలా శుభ్రంగా తుడుచుకొని కుదిరితే ఒక పసుపు బొట్టు, కుంకుమ బొట్టు కూడా పెట్టుకొని ఈ విధంగా వంటను ప్రారంభించవచ్చండి. అలాగే మీరు ఈ విధంగా రోజు చేసుకుంటే గనక ఖచ్చితంగా లక్ష్మీదేవి అనుగ్రహం అనేది మీపై ఉంటుంది. మీరు తరతరాలకి కూడా తరగని ఆస్తిని, ఐశ్వర్యాన్ని, అదృష్టాన్ని, ఆరోగ్యాన్ని కూడా ఆ లక్ష్మీదేవి అమ్మవారు మీకు ప్రసాదిస్తుంది. ఇక ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ధన్యవాదాలు.